మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు నేతలు పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. యావత్మాల్, చంద్రాపూర్, నాందేడ్ జిల్లాలో ఓటర్లని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల ప్రచారం ఎల్లుండి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మహారాష్ట్రలో ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ఇన్ని రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం చేసిన నేతలంతా ఇప్పుడు సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా కేలాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కాసేపటి క్రితమే ప్రచారానికి తెరపడింది. అయితే ప్రచారం తెరపడిన నేపథ్యంలో ఇక ప్రలోభాలపైన ఆయా పార్టీలు దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో రెండు కూటమిల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఒకటి మహాయుతి ఎన్డీఏ కూటమి, మరోటి మహా వికాస్ అఘాడీ. ఈ రెండు కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకమైనది విదర్భ రీజియన్లో సంబంధించి 62 అసెంబ్లీ సభ్యులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే చర్చ ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ సంబంధించి ఆయా పార్టీల్లో రెబల్స్ ఎఫెక్ట్ సైతం పడబోతుందని అయితే చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం అన్ని పార్టీల నుంచి, అదేవిధంగా కూటమిల నుంచి చూసుకున్నట్లయితే 69 మంది రెబల్స్ ఆ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి 13 మంది, శివసేన షిండే వర్గం నుంచి 12 మంది, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించిన వారికి సంబంధించిన ఎవరైతే రెబల్స్ 14 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ 29 మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే విదర్భ రీజియన్లో ఎవరు ఎక్కువ స్థానాలు సంపాదిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికీ గతంలో అంటే ఆ మధ్యకాలంలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో 10 ఎంపీ స్థానాలు ఉంటే అందులో 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆ కూటమి మహా వికాస్ అఘాడీ కూటమికి సంబంధించిన వాళ్ళు గెలుపొందడం జరిగింది. అయితే విదర్భ రీజియన్లో 11 జిల్లాలు కలిగి ఉన్న ఈ ప్రాంతంలో ఎవరు గెలిస్తే వారికే పట్టం కడతారనేది ఒక చర్చ అయితే ఉంది. ఈ రాష్ట్రంలో వాళ్ళే అధికారంలోకి వస్తారనే చర్చ సైతం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మహారాష్ట్ర తెలంగాణకు సరిహద్దున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఇతర నాయకులు, ముఖ్య నేతలంతా ఫోకస్ చేయడం జరిగింది. సరిహద్దు జిల్లాలపై ప్రచారం చేశారు. ఒక్కో జిల్లాకి 2 మంత్రుల చొప్పున సైతం ప్రచారం నిర్వహించిన పరిస్థితి. ముఖ్యంగా చంద్రాపూర్ జిల్లాలో మంత్రి సీతక్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అటు ప్రచార బాధ్యతలు చేపట్టగా, ఇటు యవత్మాల్ జిల్లాలో మల్లు రవి, అదేవిధంగా వంశీచందర్ ఇటువైపు బాధ్యతలు నిర్వర్తించి ప్రచారాన్ని కొనసాగించారు. మరోవైపు నాందేడ్ జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు సైతం అక్కడ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ చంద్రాపూర్, నాగ్పూర్, అదేవిధంగా ఏదైతే సరిహద్దు జిల్లాలు ఉన్నాయో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రచారం నిర్వహించడం జరిగింది. రోడ్ షోలో పాల్గొన్నారు, బహిరంగ సభల్లో నిర్వహించారు. దీంతోపాటు ఎన్డీఏ కూటమి తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాందేడ్ జిల్లాలో పర్యటించారు. దాంతోపాటు ఇతర జిల్లాల్లో సైతం సభలు, సమావేశాల్లో పాల్గొన్న పరిస్థితి. అయితే హోరాహోరీగా ప్రచారం సాగింది. అయితే ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోయిన పరిస్థితి. అయితే ఎవరికి జనం పట్టం కడతారనేది ఆసక్తిగా మారిన పరిస్థితి. ఇది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, కేలాపూర్ నుంచి.